అనంతపురం జిల్లా ధర్మవరంలోని రాజేంద్రనగర్కు చెందిన వేణుకు చిత్తూరు జిల్లా నారాయణవరం ప్రాంతానికి చెందిన యువతితో వివాహం నిశ్చయమైంది. ఇవాళ ఉదయం తిరుచానూరులో నిశ్చితార్థం ఏర్పాటు చేశారు. ఈ తరుణంలో వేణు కుటుంబం ధర్మవరం నుంచి నిన్న మధ్యాహ్నం 3:30 గంటలకు 63 మందితో కలిసి ఓ ప్రైవేట్ బస్సులో బయలుదేరింది. అయితే చిత్తూరు జిల్లా పీలేరులో రాత్రి 8 గంటల సమయంలో ఓ దాబా వద్ద అందరూ కలిసి భోజనాలు చేశారు. ఆపై 9 కిలోమీటర్లు ప్రయాణించి భాకరాపేట ఘాట్లో వస్తూ ఉండగా దొనకొట్టి గంగమ్మ గుడి దాటాక పెద్ద మలుపులో ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 7 అక్కడికక్కడే మృతి చెందారు. ఎంతో సంతోషాల మధ్య ఈ బస్సు నిన్న మధ్యాహ్నం 3:30 గంటలకు అనంతపురం జిల్లా ధర్మవరం నుంచి బయలుదేరింది. ఇవాళ నిశ్చితార్థం జరగాల్సి ఉంది. మరిప్పుడు అనంతపురం జిల్లా ధర్మవరంలో పెళ్లి కొడుకు వేణు ఇంటి దగ్గర ఎలాంటి పరిస్థితి నెలకొంది మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఎంతో సంతోషాలతో ఆనందోత్సాహాలతో వాళ్ళు నిన్న బయలుదేరి ఉంటారు. నిన్న మధ్యాహ్నం 3:30 గంటలకు వాళ్ళు బయలుదేరినట్లు తెలుస్తోంది. మరి పరిస్థితి ఏంటి ఇప్పుడు అక్కడ? నిండుకోని చెప్పవచ్చు. పూర్తి స్థాయి ఏదైతే ఉందో మురళి కుమారుడు వేణు నిశ్చితార్థానికి నిన్న మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఇక్కడ నుంచి బస్సులో బయలుదేరిన పరిస్థితి ఉంది. పెళ్లి కుమారుడు వేణు నివాసం వద్ద మనం ఉన్న ఇక్కడ విషాద ఛాయలు అమలుకున్నాయి. చుట్టుపక్కల ఇంటికి సంబంధించిన వారు ఇక్కడికి వచ్చి పరామర్శిస్తున్న పరిస్థితి ఉంది. అలాగే చూడొచ్చు, పూర్తిగా విజువల్లో చూపిస్తే ఈ కాలనీకి సంబంధించిన మొత్తం ఇక్కడికి వచ్చి పరిస్థితి. వారి బంధువులు కూడా ఇక్కడికి వచ్చారు. నిన్న వీరు కూడా వివాహానికి ఏదైతే ఉందో పెళ్లి నిశ్చితార్థానికి వెళ్ళాల్సి ఉంది. ప్రస్తుతం నిన్న ఎన్ని గంటలు పోయారు వీరి బంధువులు, ఏం సమాచారం అనుకున్నా తెలుసుకునే ప్రయత్నం. మీకు ఏమవుతారు వేణు వాళ్ళు? వీళ్ళు ఎన్ని గంటలకు వెళ్ళారు? ఎంతమంది వెళ్ళారు బస్సులో? మీకు ఎంతమంది? 3 మంది పోయినారు. వీళ్ళు మా పెద్దమ్మ కొడుకులు అయ్యేది. 3 గంటలకు బయలుదేరినారు ఇటు నుంచి. అంతే, ఇంకా అంతవరకే తెలుసు. ఇంకా నైట్ ఇట్లా జరిగిన తర్వాత ఫోన్లు వచ్చినాయి మాకి. ఇంకా ఆవిడ నుంచి ఇంకా ఫోన్లు చేస్తుంటే ఎవరు ఫోన్లు ఎత్తలేదు, స్విచ్ ఆఫ్ వస్తాను. 3 గంటలకి ఇక్కడి నుంచి బస్సు బయలుదేరి ధర్మవరం బస్సు. అదే ఏమో అది బస్సు అయితే తెలియదు మాకు సరిగా. ఇంకా అక్కడ పోయినాక ఏమైందో తెలియదు. అంటే మీకు ఇప్పుడు ఎవరో చనిపోయారని చెప్పారు, మీకు సంబంధించి ఎవరో చెప్పారు? కాంతమ్మ, మురళి, శివ, గణేష్ చనిపోయినారనేది ఒకటి తెలిసింది. అంతే, ఇంకేం తెలియదు. ఇంకా ఫోన్లు చేస్తేనే ఇంకెవరన్నా వచ్చినా. ఇప్పుడు మీకు ఎవరైతే ఉన్నారో పెళ్లి కొడుకు మీకు ఏమవుతాడు? వేణు పెళ్లి కొడుకు అన్న కొడుకు అవుతాడు. అన్న కొడుకు వాళ్ళు అంతే. ఇంకా మీరు చెప్పండి అమ్మా, మీకేమవుతారు? మీకు వేణు ఏమవుతాడు? మురళి ఏమవుతారు? పెద్దనాన్న అన్నయ్య. నీకేం సమాచారం చెప్పారు? ఎందుకంటే నువ్వు కూడా వెళ్లాల్సి ఉంది, నువ్వు కానీ చివరి నిమిషంలో వెళ్ళలేకపోయిన పరిస్థితి ఉంది. నువ్వు చివరి నిమిషంలో నిశ్చితార్థానికి నువ్వు కూడా వెళ్ళాల్సింది, వెళ్ళలేకపోయిన పరిస్థితి ఉందా? నీకు ఎందుకు ఆగిపోయినావు చివరి నిమిషంలో? ఏమని సమాచారం వచ్చింది? హెల్త్ ఇష్యూ వల్ల నేను వెళ్ళలేదు. ఇంకా నీకేమని చెప్పారు? 4కి తెలిసింది నాకు. మార్నింగ్ చనిపోయినాను అని చెప్పినాను. అంటే నిన్న బస్సులో వెళ్ళారు కదా, ఆనందంగా వెళ్ళిన పరిస్థితి ఉంది. ఆడ చిత్తూరులో నిశ్చితార్థం ఉంది. మొత్తం వీళ్ళంతా బంధువులు ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడి నుంచి పోయిన వాళ్ళంతా అందరిది ధర్మవరం. అంతే. మొత్తం మనం చూస్తున్న వేణు నివాసం వద్ద వారి బంధువులతో పాటు కాలనీ వాసులు కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చిన పరిస్థితి ఉంది. మరికొందరితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనం మీకున్న సమాచారం చెప్పండి. ఎందుకంటే ఎన్ని గంటలకు బయలుదేరారు? ఈ బస్సు లోకల్గా సంబంధించిన బస్సా? ఈ సమాచారం అంటే ఎన్ని గంటలకు బయలుదేరారు? అక్కడి నుంచి మీకు ఫోన్ నుంచి ఏమైనా సమాచారం అందించారా? ఫోన్ నుండి సమాచారం ఏం లేదు. మేము మార్నింగ్ మా భార్య డిపార్ట్మెంట్లో పనిచేస్తుంది, అందుకని దాంట్లో న్యూస్ స్ప్రెడ్ అయింది. దానివల్ల ఈ అమ్మాయిని పోయి అడిగితే నాకు కూడా ఏం తెలియదు అంకుల్, నైట్ తెలియదు నాకు, 4 గంటలకు తెల్లవారుదాకా న్యూస్ పేపర్ చూసి తెలుసుకున్నాను అని చెప్పారు అనమాట. తర్వాత నేను అందరికీ ఫోన్లు చేశాను. వీళ్ళ నంబర్స్ అన్ని మా హోమ్ బిఫోర్ అనమాట వీళ్ళు ఉండేది. నంబర్లు ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తున్నాయి అనమాట. అన్ని స్విచ్ ఆఫ్ వస్తే ఇంక తన దగ్గర పోయి ఏం మ్యాటర్ అని చెప్పేసి కనుక్కుంటే నిన్న 3:30కు బయలుదేరిపోయారు అనమాట వీళ్ళు 63 మంది బస్సులో. ఇక్కడ నుండి ఆనందంగా బయలుదేరినారు, కానీ అక్కడ పోయిన తర్వాత ఏం జరిగింది అనేది ఎవరికి తెలియదు ఇంతవరకు. మేము కూడా పేపర్ న్యూస్ చూసే తెలుసుకున్నాం అనమాట. ఏదైతే ఉందో ప్రస్తుతం మనం చూస్తున్న అమ్మాయి సొంత చెల్లెలని చెప్తుంది. వేణుకి పెద్ద కూతురు. ఈ వేణు నివాసం వద్ద మనం వేణు నివాసానికి పూర్తిగా తాళాలు వేసిపోయిన పరిస్థితి. ఈ బంధువులు మొత్తం బంధువులంతా వెళ్ళిన పరిస్థితి. వేణు నివాసంలో మొత్తం వారైతే ఎవరైతే ఉన్నారో నిన్న 3 గంటల సమయంలో దాదాపుగా ఈ ప్రాంతం ఈ కాలనీకి సంబంధించిన 63 మంది ఇక్కడి నుంచి బయలుదేరిన పరిస్థితి. అలాగే సమీపంలోనే మరో ఇంట్లో చూపించే ప్రయత్నం చేస్తాం. ఈ ఇంటికి ఎవరైతే ఉందో మృతి చెందిన కాంతమ్మ
ఆ ఇంటి సమీపంలోనే ఉన్నారు. వీరంతా ఒకటే చోట నివాసం ఉన్నారు. నిన్న 3 గంటల సమయంలో దాదాపుగా 63 మంది ఇక్కడి నుంచి బయలుదేరారు. అలాగే 9 గంటల సమయంలో బాక్రాపేట సమయంలో ఒక డాబాలో వీరంతా భోజనం చేసుకున్న అనంతరం ఒక 10 నిమిషాల్లోనే ఈ ఘటన చోటు చేసుకున్నట్లు ఇక్కడున్న స్థానికులు చెప్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఏదైతే ఉందో ఈ బంధువులకు మాత్రం ఇప్పటివరకు వారు సంప్రదించడానికి ప్రయత్నం చేసినప్పటికీ వారి ఫోన్లు స్విచ్ ఆఫ్ వస్తున్నదో ఒక అయోమయంలో నెలకొన్నారు. మనకు అందుతున్న అధికారిక సమాచారం మేరకు డ్రైవర్ క్లీనర్తో పాటు మురళి అలాగే గణేష్ యశస్వినితో పాటు మరొకరు కాంతమ్మ మృతివాత పడినట్లు తెలుస్తుంది. మొత్తం 7గురిలో 5 మంది ఒకే కుటుంబానికి సంబంధించిన బంధువులుగా మరో 2 డ్రైవర్ క్లీనర్ ఉన్నట్లు తెలుస్తుంది. పూర్తి స్థాయిలో గాయపడిన వారిని తిరుపతిలోని రుయా హాస్పిటల్ తరలించారు. ప్రస్తుతం వీడైతే ఏదైతే ఉందో ధర్మంలోని మారుతినగర్లో మాత్రం విషాదం అనుకోని చుట్టూ నిన్న సాయంకాలం వరకు ఆనందంగా గడిపిన ఈ కుటుంబాలు ఏవైతే ఉన్నాయో ఒక్కసారిగా శోక సముద్రంలో మునిగిపోయిన పరిస్థితి ఉంది. పూర్తిగా ఈ ఇంటికి కూడా తాళాలు వేసి వీరి బంధువులు కూడా లేని పరిస్థితి ఏదైతే ఉందో మృతదేహాలు ఇక్కడికి వచ్చిన తర్వాతనే ఈ బంధువులు కూడా ఇక్కడ చేరుకునే అవకాశం ఉందని చెప్పి ఇక్కడ వారు స్పష్టంగా చెప్తున్న పరిస్థితి ఉంది. శ్రీ థ్యాంక్ యూ శ్రీనివాస్. డ్రైవర్ అతివేగంగా బస్సు నడపడంతో మలుపు వద్ద అదుపు తప్పి కుడివైపున 60 అడుగుల లోయలోకి బస్సు దూసుకెళ్లింది. ఈ దుర్ఘటనలో 6గురు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. బస్సు లోయలో పడిపోవడంతో అందులో ప్రయాణిస్తున్న వారంతా పెద్ద పెట్టున రోధించారు. ఒకరిపై ఒకరు పడి కాళ్లు చేతులు విరగడం, తలలకు గాయాలై ఆ ప్రాంతమంతా రక్తసిక్తమైంది. గాయపడిన వారి రోదనలు, మృతదేహాలతో ఆ ప్రాంతంలో భయానక వాతావరణం నెలకొంది. తీవ్రంగా గాయపడ్డ వారిలో 8 మంది పిల్లలు సహా వృద్ధులు ఉన్నారు. చిమ్మ చీకటిగా ఉండడం, ఘాట్ రోడ్డు కావడంతో ప్రమాదం జరిగిన విషయం రాత్రి 10:30 గంటల వరకు కూడా వెలుగు చూడలేదు. గాయపడ్డ వారి హాహాకారాలతో అట్టుగా వెళ్లే వాహన చోదకులు ఆగి లోయలోకి దిగి చూశారు. అక్కడ బస్సు పడి ఉండడం, క్షతగాత్రులు చెల్లాచెదరై రోధిస్తుండడాన్ని గమనించి హుటాహుటిన పోలీసులకు సమాచారం ఇచ్చారు. మరోవైపు ఈ మార్గంలో వెళ్లే వాహన చోదకులు, పోలీసులు అప్రమత్తమై లోయలో పడిన వారిని రక్షించేందుకు ప్రయత్నించారు. రాత్రి 1 గంట వరకు కూడా గాయపడిన వారిని వేలికి తీసి తిరుపతి రుయా హాస్పిటల్కు తరలించారు. సమాచారం అందిన వెంటనే కలెక్టర్ ఎం హరినారాయణన్, తిరుపతి అర్బన్ ఎస్పీ వెంకటాపల నాయుడు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యల్లో పాల్గొన్నారు. చిత్తూరు జిల్లా భాకరాపేట ఘాట్ రోడ్లో ఘోర ప్రమాదం జరిగింది. టూరిస్ట్ బస్సు లోయలో పడింది. బస్సులో 63 మంది వరకు ఉన్నారు. వీరిలో డ్రైవర్ సహా 7గురు మృతి చెందారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. 55 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిని రుయా హాస్పిటల్కు తరలించి చికిత్స అందిస్తూ ఉన్నారు. అనంతపురం జిల్లా నుంచి తదిరుచానూరుకు నిశ్చితార్థానికి వస్తూ ఉండగా ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, కలెక్టర్ ఘటనా స్థలానికి చేరుకున్నారు. అలాగే 3 అంబులెన్స్లు, ఫైర్ ఇంజన్లు కూడా చేరుకుని సహాయక కార్యక్రమాలు చేపట్టాయి. రోప్ సహాయంతో లోయలో పడ్డ వారిని ఒక్కొక్కరిని అతి కష్టం మీద పైకి